హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇది ఒప్పో A15 మొబైలు ఇలా రన్ అవుతుంది, వర్క్ అవుతుందంటే దీని వెనకాల ఎంత వర్క్ ఉంది, దీనికి ఎంత వర్క్ చేసాము, ఏమేమి వర్క్ చేసాము అనేది చాలా పెద్ద హిస్టరీ ఉంది ఈ మొబైల్కి. ఎందుకంటే ఈ మొబైల్ తిరుపతి నుంచి పార్సల్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ మొబైల్ తిరుపతిలో చాలా షాపులు తిరిగారు, చాలా షాపులు తిరిగి ఎక్కడ అవ్వదు, డెడ్ అయిపోయిందని చెప్పి కస్టమర్కు రిటర్న్ ఇచ్చారంట. కస్టమర్ మా వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ చూసి ఈ మొబైల్కు ఎలా అయినా సరే మీరు రెడీ చేయాలి, నాకు కొద్దిగా డేటా ఉంది, ఈ మొబైల్లో కొద్దిగా ఇంపార్టెంట్ డేటా ఉంది, నాకు డేటా రికవరీ కావాలి, ఈ మొబైల్ మీరు ఆన్ చేయగలరా అని చెప్పి మాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయడం అయితే జరిగింది. సరే అండి, మీకు మొబైల్ పంపించండి, మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి కస్టమర్కి చెప్పి మొబైల్ కొరియర్ అయితే చేయించుకున్నాము. మొబైల్ కొరియర్ చేయించుకుని కూడా ఒక 10 days అవుతుంది. ఒక 10 days వరకు కస్టమర్ టైం ఇచ్చాడు. థ్యాంక్స్ అండి కస్టమర్ గారికి, ఎందుకంటే మాకు టైమింగ్ ఇచ్చినందుకు. ఈ మొబైల్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ చేంజ్ చేసాం. ఎందుకంటే తిరుపతిలో ఏదో షాప్లో ఇచ్చినప్పుడు ఈ మొబైల్కి ఏం చేశారంటే, ఇది ఒప్పో మొబైల్ అయితే రియల్మీ బ్యాటరీ పెట్టి ప్లస్ మైనస్ ప్లస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చి బ్యాటరీని కూర్చోబెట్టి కస్టమర్కి అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ అయితే వేసాము. బ్యాటరీ వేసిన తర్వాత మొబైల్లో ఫుల్ డెడ్ ఉంది, డెడ్ అయిపోయింది మొబైల్. ఈ మొబైల్ ఎందుకు డెడ్ అయిపోయిందని చెప్పి చూస్తే ఇక్కడ కనిపిస్తున్న ఐసీ, పవర్ ఐసీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పవర్ ఐసీని రీప్లేస్ చేసిన జరిగింది. రీప్లేస్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఆన్ అవుతుంది, కానీ డిస్ప్లే గ్రాఫిక్ అయితే రావడం లేదు. ఇక్కడ ఇలాంటి గ్రాఫిక్ ఉంది కదా, ఈ బొమ్మ కనిపిస్తుంది కదా, ఇలాంటి గ్రాఫిక్ కంప్లైంట్ ఉంది. గ్రాఫిక్ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే గ్రాఫిక్ ఐసీని చేంజ్ చేసాం. గ్రాఫిక్ ఐసీ ఇక్కడ ఇంటర్నల్గా లోపల ఉంది, చూపిస్తాను. పిన్ టు పిన్ ఏమేమి వర్క్ చేసామనేది మీకు చూపిస్తాను. గ్రాఫిక్ ఐసీ చేంజ్ చేసాం. గ్రాఫిక్ ఐసీ చేంజ్ చేసిన తర్వాత గ్రాఫిక్ వచ్చింది కదా, మొబైల్ ఒప్పో అని పడంగానే అయిపోయింది అబ్బాయి మొబైల్. కస్టమర్కి రిటర్న్ చేద్దాం అనుకునే మూమెంట్లో టచ్ పని చేయకుండా పోయింది. ఈ మొబైల్ అయితే టచ్ పని చేయడం లేదు, టచ్ అసలు ఎలాంటి వర్కింగ్ లేదు, మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇదేంట్రా ఇది, ఇంత పని చేసాము మళ్ళీ ఇది టచ్ పని చేయలేదు, ఏం ప్రాబ్లం, డిస్ప్లే ప్రాబ్లం అని చెప్పేసి వేరే డిస్ప్లే పెట్టి చెక్ చేసాం. వేరే డిస్ప్లే పెట్టి చెక్ చేసినా కూడా ఇది టచ్ అయితే పని చేయలేదు. మీరు ఏమైనా చేయండి, నేను పని చేయనట్టుగా ఉంది మొబైల్. ఈ మొబైల్కి ఏం ప్రాబ్లం అని చెప్పేసి చూస్తే సిపియూ నుంచి డిస్ప్లే కనెక్టర్కి వచ్చే ఒక లైన్ ఎంట్రప్ టిఐపి అనే ఒక లైన్ మిస్ అయిపోయింది. ఈ లైన్ మిస్ అవ్వడం వలన ఈ టచ్ అనేది వర్క్ చేయడం లేదు. సరే, ఈ లైన్ ఎక్కడి నుంచి సిపియూ నుంచి వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ సిపియూ అయితే చేయడం అయితే జరిగింది. సిపియూ తీసి అక్కడ నుంచి ఒక జంపర్ వేసి ఇక్కడ ఎక్కడైతే డిస్ప్లే కనెక్టర్కు మిస్ అయిందో ఆ లైన్కి కనెక్టివిటీ చేయడం అయితే జరిగింది. కనెక్టివిటీ అయ్యిందా లేదా చెక్ చేసుకున్నాము, 1-2 సార్లు చెక్ చేసాము. డిస్ప్లే కనెక్టర్ అయితే మేము చేసిన లైన్ అయితే ఓకే ఉంది, అయినా టచ్ పని చేయడం లేదు. ఇది ఏంట్రా ఇది, ఇంత చేసినా కూడా ఇది మళ్ళీ టచ్ పని చేయలేదని చెప్పి నీట్గా చెక్ చేసుకుని మళ్ళీ డిస్ప్లే కనెక్టర్ మార్చాము. డిస్ప్లే కనెక్టర్ మారిస్తే అప్పుడు ఈ మొబైల్ టచ్ అయితే పనిచేస్తుంది. అంటే దాదాపుగా ఒక 10 days వరకు మొబైల్ రన్ అయినా కూడా కస్టమర్ రిటర్న్ చేయలేకపోయాము. దీనికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇది మొబైల్ కస్టమర్ రిటర్న్ చేయలేకపోయాము. ఎందుకంటే తిరుపతిలో తీసిన వాళ్ళు ఆల్రెడీ షీల్డ్ మొత్తం ఓపెన్ చేశారు. ఇందులో ఏ ఒక్క షీల్డ్ కూడా నేను ఓపెన్ చేసింది అయితే కాదండి. ఇక్కడ చూస్తున్న లోపల సిపి షీల్డ్ కూడా ఓపెన్ చేశారు, సిపి షీల్డ్ కూడా ఓపెన్ చేసి నాకు ఇచ్చారు. టోటల్గా మొబైల్ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు తిరుపతిలో, కానీ దీన్ని ఆన్ చేయలేకపోయారు. మనకు మైదుకూరుకి అయితే రావడం జరిగింది ఈ మొబైల్. మైదుకూరుకి వచ్చిన తర్వాత ఈ మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీడియో కాల్ చేసి మొబైల్ చూపించాము, లాక్ చెప్పారు. లాక్ చెప్పిన తర్వాత కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలాంటి మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నా, మీ దగ్గర ఎలాంటి మొబైల్స్ వాటర్లో పడినా, డిస్ప్లే ఏమైనా పగిలిపోయినా, కానీ ఏదైనా షాప్లో చూపించి పని చేయకపోయినా, నెట్వర్క్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా బ్యాక్ డోర్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేమైతే కనుక సర్వీస్ చేయడానికి 24/7 మీకోసం ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ మొబైల్ ఏమేమి చేసామనేది వర్క్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సిపియూ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏ బాల్ నుంచి అయితే మనము జంపర్ వేసామంటే పైనుంచి 6th వన్లో 4th బాల్, ఇక్కడ డౌన్కి కిందికి 4th బాల్, ఇక్కడ నుంచి ఎంట్రప్ టిఐపి అనే ఒక లైను దీన్ని బైపాస్ చేయడం అయితే జరిగింది. బైపాస్ చేసి డైరెక్ట్గా మనము ఈ లైన్ బయటికి తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ సిపియూ అయితే కూర్చోబెట్టడం అయితే జరిగింది. ఈ సిపియూ తీయడం అంటే చాలా పెద్ద కష్టం అండి. ఇది బ్లాక్ పేస్టెడ్ సిపియూ వస్తుంది. పేస్ట్ చాలా హార్డ్గా ఉంటుంది. ఎలాంటి డ్యామేజ్ జరిగినా కూడా మొబైల్ అయితే డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా మొబైల్ ఆన్ అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది
పవర్ ఐసీ మనం సెకండ్ చేసిన పని ఏంటంటే పవర్ ఐసీ వేరే వేసాము. ఈ ఐసీ ఆల్రెడీ ఎవరో వేరే షాప్ వాళ్ళు ఇచ్చినప్పుడు తిరుపతిలో ఈ ఐసీని బాగా డిస్టర్బ్ చేశారు. అందువల్ల ఈ మొబైల్ డెడ్ అయిపోయింది. మేము ఈ ఐసీని చూస్తే ఇది ఓవర్ వోల్టేజ్ వల్ల పవర్ ఐసీ చెడిపోయింది, మేము మార్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గ్రాఫిక్ ఐసీ. ఈ గ్రాఫిక్ ఐసీ మొబైల్ ఆన్ అయింది, గ్రాఫిక్ రాలేదని చెక్ చేసినప్పుడు ఈ ఐసీ నుంచి రావాల్సిన వోల్టేజెస్ డిస్ప్లే కనెక్టర్కు రావట్లేదు. ఈ ఐసీకి వచ్చే అనేబుల్ సిగ్నల్స్, తర్వాత ఐసీకి ఇన్పుట్ మొత్తం ఓకే ఉంది, అవుట్పుట్ ఒకటే ప్రాబ్లం ఉంది. తర్వాత ఇక్కడ సిపియు చూస్తున్నారు కదా, సిపియు ఫిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంది. సిపియు ఫిక్స్ చేసేటప్పుడు పైన ఒక లైను బైపాస్ చేసిన లైను డైరెక్ట్గా మనము డిస్ప్లే కనెక్టర్ దగ్గర ఉన్న ఒక క్యాప్కి అయితే దీన్ని సెట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నీట్గా చూడండి, ఇది ఏమైనా ఫేకా నిజమా చాలామంది అనుకుంటుంటారు, వీళ్ళేదో యూట్యూబ్లో వీడియోలు పెట్టడం కోసం అట్లా ఇట్లా చేస్తున్నారని చెప్పి. అలా అనుకుంటే మీరు పొరపాటే. వర్క్ చేసిందే కదండి మేము పెడతాము. ఏదైనా వర్క్ జరిగిన తర్వాతనే దాని ఫైనల్ ఒక కండిషన్ ఓకే ఉంటేనే మనము చేస్తాము. చూడండి, ఆ సిపియు నుంచి తీసుకొచ్చిన లైన్ డైరెక్ట్ ఇక్కడ ఒక క్యాప్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్యాప్కి ఇచ్చినా కూడా మొబైల్ అయితే వర్క్ టచ్ అయితే పనిచేయలేదండి. అంత ఈజీగా ఈ మొబైల్ ఆన్ అయ్యి పనిచేయలేదు. ఫైనల్గా డిస్ప్లే కనెక్టర్ కూడా దీనికి రీప్లేస్ చేసాము, అప్పుడు మొబైల్ ఓకే అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.